అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. రోజులాగానే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మిల్ మేకర్తో మంచూరియన్ ఫ్రైడ్ రైస్ చేశానండి. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా చేస్తారో సేమ్ అలానే చేశాను. నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. నా వీడియోకి లైక్ రిక్వెస్ట్ అనమాట. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు ఆలస్యం ఎందుకు, వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మిల్ మేకర్ని వేడి నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత చన్నీళ్ళతో వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అన్నాన్ని ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలాగా మీరు కావాలంటే నార్మల్ రైస్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకునే క్యారెట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకునే క్యాప్సికమ్, కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా మైదాపిండి, కొంచెం కార్న్ఫ్లోర్, నిమ్మరసం, టొమాటో కెచప్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, మిరియాల పొడి, వెల్లుల్లి. ముందుగా ఈ మిల్ మేకర్లో బైండింగ్ కోసం మైదాపిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. నేను ఇందులో ఫుడ్ కలర్ వేసాను అనమాట. అండ్ అవసరం పడితే నీళ్ళు కొద్దిగా జీలకరించుకొని కలుపుకోండి, లేదంటే లేదు. నేను ఈ ఫుడ్ కలర్ అనేది నేను వాటర్లో కలిపి అవే నీళ్ళు పోసాను అనమాట. సో నాకు బైండింగ్కి సరిపోయిందనమాట. సో ఇట్లా మంచిగా మొత్తం కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా చేస్తున్నా కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేసాను. మీకు ఇష్టం లేకపోతే ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు. నేను ఆ లుక్ కోసం అనేసి ఇలా ఫుడ్ కలర్ వేసాను అనమాట. ఇట్లా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మిల్ మేకర్ అందులో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. మంటని మీడియం టు హై పెట్టుకుంటూ వేయించుకోవాలి. తొందరగానే వేగిపోతాయండి. ఈ విధంగా అన్నీ వేయించుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇవి మీరు స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. అది కాస్త వేగనివ్వాలన్నమాట. హై మంట మీదనే చేయాలండి ఈ ప్రాసెస్. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలని, క్యాప్సికమ్ ముక్కల్ని, కరివేపాకుని వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని కాస్త లైట్గా వేయించుకోవాలన్నమాట. బయట మనం ఎక్కువ రేటు పెట్టుకొని తినే కంటే ఇంట్లోనే ఇలా హైజీనిక్గా చేసుకొని చక్కగా మనము తింటే హెల్త్కి కూడా మంచిది. అలాగే బయట కంటే ఇంట్లో చేసుకొని తింటే ఒకరికి రావాల్సింది కాస్త నలుగురికి వస్తుందన్నమాట. అలా ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుందన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ చేసుకొని తింటే మనకు కూడా కాస్త ఫుడ్ని ఎంజాయ్ చేసినట్లు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇందులో అది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా టమాటా కెచప్, కొంచెం నిమ్మరసం ఇవన్నీ వేసుకొని లైట్గా నూనెలో వేయించుకోవాలి. ఇక్కడ నేను నా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని స్పైసెస్ ఐటమ్స్ అన్నీ తక్కువగా వేశాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ని కొన్ని నీళ్ళల్లో కలిపి అందులో వేస్తున్నాను అనమాట. అది వేసిన తర్వాత కాస్త చిక్కబడుతుంది అనమాట. అలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని అందులో వేసుకొని అదంతా అందులో బాగా కలిసేటట్టుగా కలుపుకొని కాస్త హై మంట మీద మంచిగా వేయించుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఇందులో మిరియాల పొడి అండ్ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ముందే చెప్పాను, నేను స్పైసెస్ అన్నీ తక్కువగా వేస్తున్నాను. ఎక్కువ వేస్తే మా పిల్లలు తినరని. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి.
తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని వేస్తున్నాను. మీరు రెగ్యులర్గా వాడే రైస్ని కూడా ఉడికించి చల్లారబెట్టుకొని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్నం మొత్తం బాగా అందులో కలిసేటట్టుగా కలుపుకుంటూ ఆ రైస్ని మొత్తం వేయించుకోవాలన్నమాట. మీది నుంచి కొద్దిగా కొత్తిమీర చల్లి కూడా తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటూ మంచిగా ఆ రైస్ని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకున్నాక డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి మిల్ మేకర్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా లుక్ ఎంత బాగుందో, సేమ్ అచ్చం బయట ఉన్నట్టే ఉంది కదండి. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందండి. అంతే అండి, చాలా బాగుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొంటే ఎంత టేస్టీ ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉందన్నమాట. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా ఇది ట్రై చేయాలనుకుంటున్నారా? వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.